ఢిల్లీలో డొనేట్ ఫర్ దేశ్ ప్రచారాన్ని ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల నుంచి సాయం తీసుకోవడం ఇదే తొలిసారి. మనం ధనవంతులపై మాత్రమే ఆధారపడినట్లయితే వారి కోసం విధానాలు రూపొందించబడతాయనే సూత్రంతో కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు పేదలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ కు సహాయం చేస్తూనే ఉన్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. अमीरों के ऊपर ही अगर आप भरोसा करके काम करते जाएंगे तो ये कल के दिन उनके कार्यक्रम को और उनके पॉलिसीज को हमको मानना पड़ता है। जब देश के सारे लोग इसमें इन्वॉल्व हो गए तो ये हमको सबकी जो पहले से ही हमारी पार्टी गरीबों के और जो बैकवर्ड्स है, शेड्यूल कास्ट है, माइनॉरिटीज है, और कोई भी कास्ट का हो, अपर कास्ट हो, गरीब है, वो ऐसे ही लोग पहले से हमको मदद करते हुए आए हैं। और इसी ढंग से महात्मा गांधी जी भी सब लोगों से डोनेशन लेकर ही देश को आजाद कराया है। तो इसीलिए हम ये मुहिम को आगे बढ़ाना चाहते हैं और सारे देश में ये एक मुहिम बन जाएगी और लोग भी तैयार हैं। और खासकर एक दो दिन में बहुत से लोग खुद ब खुद वॉलेंटरली आके वो डोनेट कर दें। तो इसीलिए मैं जो ये आप तैयार किए और जो हमारे पार्टी के ट्रेजरर है, ऑर्गेनाइजिंग सेक्रेटरी है, माध्यम के दोस्त हैं, सभी ने, और खासकर ये जो हमको मदद मिल रही है अपने दिल्ली से प्रदेश कांग्रेस कमेटी से, तो ये सभी यही है कि हम एक होकर ये डोनेशन भी कलेक्ट करेंगे, ये लड़ाई में इसको जोड़ेंगे और लोगों को हम एक भरोसा दिला सकते हैं कि ये एक ही पार्टी ऐसी है जो गरीबों के साथ है। ये दिखाने के लिए भी हमको इसकी मदद होती है। तो इसीलिए मैं आपको मीडिया को भी धन्यवाद देता हूं क्योंकि आप अपना अमूल्य समय हमारे साथ आज ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్లమెంటులో జరిగిన దాడి, భద్రతా లోపాలపై ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్లమెంటులో జరిగిన దాడి, భద్రతా లోపాలపై చర్చ చేపట్టాలని ఉభయ సభల్లో వాయిదా తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు నోటీస్ ఇచ్చాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ రత్న, ఈరోజు ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై ఈ ప్రధానంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరోవైపు రేపు ఇండియా కూటమి నేతలందరూ కూడా కూటమిల సమావేశం జరుగుతోంది. ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల నేతలందరూ కూడా రేపు అశోక్ హోటల్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై ప్రధానంగా ఈ ఇండియా కూటమి నేతలందరూ కూడా సమావేశం సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటు ఉభయ సభల్లో కూడా లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఉభయ సభల్లో కూడా పార్లమెంటుపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఉభయ సభల్లో చర్చించాలంటూ కూడా ఇటు డీఎంకే కానీ ఇటు కాంగ్రెస్ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ కూడా ప్రధానంగా పట్టుబట్టాయి. ఇటు సభ ప్రారంభమైన వెంటనే ఇటు లోక్సభ కానీ రాజ్యసభ కూడా సభ ప్రారంభమైన వెంటనే లోక్సభ స్పీకర్
ఓం బిర్లా జరిగిన దాడిపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ దీనిపై ఒక ప్రత్యేకమైన చర్చ చేపట్టాలనేది ప్రధానంగా లోక్సభ ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. మళ్ళీ తర్వాత లోక్సభ కూడా 11:30కు రాజ్యసభ వాయిదా వేశారు. మళ్ళీ అది కూడా 2 గంటలకు వాయిదా పడింది. అయితే అంటే సభ్యుల ఆందోళన మధ్యనే ఈ ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. ప్రధానంగా ఇండియా కూటమి నేతలు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా ఉదయం ఏదైతే మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి సంబంధించి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. మరోవైపు ఈరోజు ఫండ్ రైజింగ్ సంబంధించి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈరోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ప్రధానంగా ఢిల్లీలో డొనేట్ ఫర్ దేశ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు మల్లికార్జున ఖర్గే. ఈ కార్యక్రమానికి ప్రధానంగా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అంటే ఎవరికి తోచిన సహాయాన్ని వారి స్తోమతను బట్టి 138 రూపాయలు అంటే 138 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డొనేట్ ఫర్ దేశ్ పేరిట ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉదయం ప్రారంభించారు 9:30 గంటలకు. అంటే 138 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 138 వచ్చేలాగా అంటే 138 రూపాయలు 1380 13,800 రూపాయలు ఎవరికి స్తోమతకు తగ్గట్లుగా వారు డొనేషన్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలి. డొనేషన్ ఇవ్వాలనేది ప్రధానంగా పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే దేశ్ కా డొనేషన్ పేరిట ఒక క్యాంపెయిన్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆఫీస్ బేరర్లు, పిసిసి ప్రెసిడెంట్లు వీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి ఈ డొనేట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే విధంగా వారందరూ కూడా కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఈ donation.in అలాగే www.inc.in వెబ్సైట్ల ద్వారా విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అంటే ఎవరైతే విరాళాలు ఇస్తారో వారందరికీ విరాళాల సంబంధించిన వివరాలన్నింటి కూడా ఈ రెండు వెబ్సైట్ల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా donate.inc.in అలాగే www.inc.in ఈ రెండింటి వెబ్సైట్ల ద్వారా కూడా ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ డొనేషన్కి సంబంధించి వివరాలు వెల్లడిస్తారు. అంటే ఇప్పటి వరకు ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ఇప్పటి వరకు డొనేషన్లు తీసుకోలేదనేది ప్రధానంగా మల్లికార్జున ఖర్గే తెలియజేస్తున్నారు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సామాన్య ప్రజల నుంచి సాయం తీసుకోవడం ఇదే తొలిసారంటూ కూడా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ధనవంతులపై మాత్రమే ఆధారపడినట్లయితే వారి కోసం విధానాలు రూపొందించబడతాయంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మరోవైపు పేదలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్కు ఇప్పుడు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ప్రజలు ఈ పేదలందరూ కూడా కాంగ్రెస్కు సహాయం చేస్తున్నారనేది కూడా మల్లికార్జున ఖర్గే ఉదయం ఏదైతే దేశ్ కా డొనేట్ అనే ఒక క్యాంపెయిన్ ఏదైతే ప్రారంభించారో ఆ క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఇదే తొలిసారిగా ప్రజల నుంచి డొనేషన్ కోరుతున్నామంటూ కూడా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేశారు. అయితే 38 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్న సందర్భంగా 138 రూపాయలు 1380 13,800 డొనేట్ చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పిసిసికి సంబంధించిన పిసిసి వర్గం కానీ అంటే పిసిసి ప్రెసిడెంట్ కానీ పిసిసి ఉపాధ్యక్షులు పిసిసి కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ ఆఫీస్ బేరర్లందరూ కూడా ఈ క్యాంపెయిన్ ప్రజలకు తీసుకువెళ్లి డొనేషన్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలి. ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ డొనేషన్ చేసిన వారు డొనేట్ ఐఎన్సీ అలాగే www.inc.in లో వారి వివరాలను నమోదు చేయాలంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ. अगर आप भरोसा करके काम करते जाएंगे तो ये कल के दिन उनके कार्यक्रम को और उनके पॉलिसीज को हमको मानना पड़ता है. जब देश के सारे लोग इसमें इन्वॉल्व हो गए तो ये हमको सबकी जो पहले से ही हमारी पार्टी गरीबों के और जो बैकवर्ड्स है, शेड्यूल कास्ट है, माइनॉरिटीज है, और कोई भी कास्ट का हो, अपर कास्ट हो, गरीब है, वो ऐसे ही लोग पहले से हमको मदद करते हुए आए हैं. और इसी ढंग से महात्मा गांधी जी भी सब लोगों से डोनेशन लेकर ही देश को आजाद कराया है. तो इसीलिए हम ये मुहिम को आगे बढ़ाना चाहते हैं और सारे देश में ये एक मुहिम बन जाएगी और लोग भी तैयार है
और खासकर 1-2 दिन में बहुत से लोग खुद ब खुद वॉलेंटरली आके वो डोनेट कर दें। तो इसीलिए मैं जो ये आप तैयार किए और जो हमारे पार्टी के ट्रेजरर है, ऑर्गेनाइजिंग सेक्रेटरी है, माध्यम के दोस्त हैं, सभी ने, और खासकर ये जो हमको मदद मिल रही है अपने दिल्ली से प्रदेश कांग्रेस कमेटी से, तो ये सभी यही है कि हम एक होकर ये डोनेशन भी कलेक्ट करेंगे, ये लड़ाई में इसको जोड़ेंगे और लोगों को हम एक भरोसा दिला सकते हैं कि ये एक ही पार्टी ऐसी है जो गरीबों के साथ है। ये दिखाने के लिए भी हमको इसकी मदद होती है। तो इसीलिए मैं आपको मीडिया को भी धन्यवाद देता हूं, क्योंकि आप अपना अमूल्य समय हमारे साथ आज